ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఆయిల్ గ్యాస్ గురించే పెద్ద డిస్కషన్ నడుస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన భారతదేశం గవర్నమెంట్ ఒక సాలిడ్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆయిల్ బావి, గ్యాస్ బావి నుండి సరుకు మొత్తం బయటకు తీయాలి అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అవి మన ల్యాండ్ మీద ఉన్నా సరే, లేదా సముద్రంలో స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నా సరే, దేన్ని వదిలిపెట్టే ఛాన్స్ లేదు అని డిసైడ్ అయ్యారు. లాస్ట్ 2-3 ఏళ్లలో ఎక్కడైతే గ్యాస్ లేదా ఆయిల్ రిజర్వ్లు ఉన్నాయని ఐడెంటిఫై చేశారో అక్కడ వెంటనే డ్రిల్లింగ్ స్టార్ట్ చేయడానికి పక్కా ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పటికే చాలా ప్లేసెస్లో డ్రిల్లింగ్ వర్క్స్ మొదలైపోయాయి. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు కూడా ఫుల్ స్పీడ్లో రిలీజ్ అవుతున్నాయి. అసలు ఇంత సడన్గా గవర్నమెంట్ ఎందుకు ఇంత ఫోకస్ పెట్టింది అని మీరు ఆలోచిస్తుంటే దానికి రీజన్ బయట దేశాల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్. గల్ఫ్ కంట్రీస్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరికి తెలియదు. దానివల్ల ఫ్యూయల్ రేట్లు అమాంతం పెరిగిపోతాయి. అందుకే మన ఎనర్జీ అవసరాల కోసం మన మీద మనమే డిపెండ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. ఇదే టైంలో మన ఓఎన్జీసీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక రేంజ్ డిస్కవరీ చేశారు. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుండి ఆంధ్ర ఫ్యూచర్లో ఒక పెద్ద ఆయిల్ హబ్గా మారడం గ్యారంటీ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అదేంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. కృష్ణా గోదావరి బేసిన్ కింద మస్త్ ఆయిల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రాక్టికల్గా తేలింది. ఓఎన్జీసీ వాళ్ళు యాండపల్లి 1 అనే ప్లేస్లో ఏకంగా 3958 మీటర్ల లోతుకి వెళ్ళి మరీ ఈ నల్ల బంగారాన్ని కనిపెట్టారు. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ల లోతు అన్నమాట. అసలు భూమి లోపలికి 4 కిలోమీటర్ల తవ్వడం అంటే చిన్న విషయం కాదు. అక్కడ టెంపరేచర్, ప్రెషర్ మామూలుగా ఉండవు. ఇంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో కూడా మన ఇంజనీర్లు టెక్నాలజీని వాడి సక్సెస్ఫుల్గా ఆయిల్ని, గ్యాస్ని బయటకు తీశారు. అసలు ఈ యాండపల్లి ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం వల్ల మన సౌత్ స్టేట్స్కి ఎంత బెనిఫిట్ ఉంటుందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. జనరల్గా సముద్రం మధ్యలో డ్రిల్లింగ్ చేసి ఆయిల్ తీయడం అంటే కోట్లకు కోట్లు ఖర్చు అవుతుంది. భారీ రిగ్గులు సెటప్ చేయాలి, స్పెషల్ షిప్స్ వాడాలి. అక్కడ పనిచేసే వాళ్ళకి లైఫ్ రిస్క్ కూడా ఎక్కువ. మెయింటెనెన్స్ కాస్ట్ అయితే తడిసి మోపిడవుతుంది. సముద్రంలో తుఫాన్లు వచ్చినప్పుడు పనులన్నీ ఆపేయాల్సి వస్తుంది. కానీ ఈ యాండపల్లి 1 ప్రాజెక్ట్ అలా కాదు. ఇది కంప్లీట్గా ల్యాండ్ మీద జరుగుతున్న ప్రాజెక్ట్. సముద్రంలో అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఇక్కడ ఏకంగా 50 నుండి 60% తక్కువ బడ్జెట్తోనే పని అయిపోతుంది. పైగా ఇక్కడి నుండి గ్యాస్ని పంపించడానికి పైప్లైన్లు వేయడం కూడా చాలా ఈజీ. లాజిస్టిక్స్ పరంగా చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ బాగా కలిసి వస్తుంది. ఒకసారి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా మార్కెట్లోకి వచ్చే ఫైనల్ ప్రొడక్ట్ రేట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది మన ఎకానమీకి చాలా ప్లస్ అవుతుంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ ఒక ఏరియాలో వస్తే అక్కడ డెవలప్మెంట్ మామూలుగా ఉండదు. లోకల్గా కొత్త రోడ్లు వేస్తారు, పవర్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది, చుట్టుపక్కల విలేజెస్కి కనెక్టివిటీ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రీజియన్లో ఉండే యూత్కి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ కొత్త షాపులు, బిజినెస్లు, హోటల్స్ స్టార్ట్ అవుతాయి. మొత్తం ఆ ఏరియాకే ఒక కొత్త కళ వస్తుంది. రియల్ ఎస్టేట్ బూమ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. కృష్ణా గోదావరి బేసిన్ అనేది ఇప్పుడు మన భారతదేశానికి ఎనర్జీ బ్యాక్బోన్ లాగా మారిపోయింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒక పక్క రిలయన్స్ వాళ్ళు డీప్ వాటర్లో ఆయిల్ అండ్ గ్యాస్ బయటకు తీస్తుంటే, ఇంకో పక్క ఓఎన్జీసీ వాళ్ళు ఇలా ల్యాండ్ మీద అద్భుతాలు చేస్తున్నారు. ఈ 2 కాంబినేషన్స్ వల్ల మన ఈస్ట్ కోస్ట్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఈ యాండపల్లి ప్రాజెక్ట్ నుండి వచ్చే గ్యాస్ క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుందట. ఇది చాలా ప్యూర్గా ఉంటుంది కాబట్టి దీన్ని పెద్దగా రిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా సిఎన్జి బంకులకి పంపించేయచ్చు. ఇండస్ట్రీస్కి కూడా డైరెక్ట్గా పంపించవచ్చు. దీనివల్ల మధ్యలో ప్రాసెసింగ్ టైం సేవ్ అవుతుంది. మళ్ళీ రిఫైనరీలకు పంపించే ఎక్స్ట్రా ఖర్చు కూడా తప్పుతుంది. ఈ గ్యాస్ కేవలం ఆంధ్రాకే పరిమితం కాదు. అక్కడి నుండి భారీ పైప్లైన్ల నెట్వర్క్ ద్వారా తెలంగాణ, తమిళనాడు స్టేట్స్కి కూడా డైరెక్ట్గా కనెక్ట్ చేస్తారు. అంటే ఒకే ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం వల్ల సౌత్లో ఉన్న 3 ముఖ్యమైన స్టేట్స్కి రెగ్యులర్గా ఎలాంటి బ్రేక్ లేకుండా గ్యాస్ సప్లై జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ రన్ అవ్వాలంటే ఈ గ్యాస్ సప్లై అనేది ప్రాణం లాంటిది. ఇది కేవలం ఫ్యాక్టరీలకి, వెహికల్స్కి మాత్రమే కాదు, మన ఫార్మర్స్కి కూడా డైరెక్ట్గా హెల్ప్ అవుతుంది. మన దేశంలో వ్యవసాయానికి రైతులు ఎక్కువగా వాడే ఫెర్టిలైజర్లలో యూరియా చాలా ఇంపార్టెంట్. ఈ యూరియా తయారు చేయడానికి ఫెర్టిలైజర్ కంపెనీలకు విపరీతమైన గ్యాస్ అవసరం అవుతుంది. వాళ్లకు ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్యాస్ తక్కువ రేటుకి దొరికితే యూరియా ప్రొడక్షన్ కాస్ట్ కూడా బాగా తగ్గుతుంది.
అప్పుడు ఫైనల్గా రైతులకు సబ్సిడీ లేకుండానే తక్కువ రేటుకే యూరియా దొరుకుతుంది. అగ్రికల్చర్ సెక్టర్కి ఇదొక పెద్ద బూస్ట్ లాగా పనిచేస్తుంది. అల్టిమేట్గా ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, మన వ్యవసాయం లాభాల్లోకి వెళ్తుంది. దీనివల్ల పల్లెటూళ్ళలో కూడా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు దేశం మొత్తం మీద చూసుకుంటే మనం ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్. మన భారతదేశం ప్రతి సంవత్సరం డాలర్స్ రూపంలో కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాల నుండి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కొనుక్కుంటుంది. దీనివల్ల మన ఎకానమీ మీద విపరీతమైన భారం పడుతుంది. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువైపోతే దేశానికి ఎప్పుడూ నష్టమే. కానీ ఇలా మన సొంత భూమిలో దొరికే గ్యాస్ని వాడుకోవడం వల్ల వేరే దేశాల మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఈ ఒక్క యాండపల్లి ప్రాజెక్టు వల్లే ప్రతి సంవత్సరం దాదాపు 200 నుండి 300 కోట్ల దాకా మనం ఖచ్చితంగా సేవ్ చేయొచ్చు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆ మిగిలిన డబ్బుని మన దేశంలో వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులకి, ఎడ్యుకేషన్కి, హెల్త్ సెక్టర్కి వాడుకోవచ్చు. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదో ఒక టెన్షన్ నడుస్తూనే ఉంది. ఒకసారి మిడిల్ ఈస్ట్లో దేశాల మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకోసారి యూరోప్ సైడ్ వార్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ బిహేవియర్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ రేట్లు పిచ్చి పిచ్చిగా పెరిగిపోతాయి. వాళ్ళు తీసుకునే చెత్త డెసిషన్స్కి మనం ఇక్కడ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ గ్లోబల్ టెన్షన్ ఎఫెక్ట్ డైరెక్ట్గా మన పెట్రోల్ బంకుల్లో కనిపిస్తుంది. పెట్రోల్, డీజిల్ రేట్ పెరిగితే బస్సులు, లారీల ట్రాన్స్పోర్ట్ రేట్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా కూరగాయలు, బియ్యం లాంటి నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగిపోయి కామన్ మ్యాన్ బ్రతకడం కష్టమైపోతుంది. ఇదంతా ఒకదానికొకటి లింక్ అయిన చైన్ రియాక్షన్ లాగా జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే మనకు కావలసిన ఎనర్జీని మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఎవడో వస్తాడు, ఏదో ఇస్తాడు అని వేరే వాళ్ళ మీద ఆధారపడే సిచ్యువేషన్ నుండి మనం పర్మనెంట్గా బయటకు రావాలి. అందుకే మన గవర్నమెంట్ తీసుకున్న ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ డెసిషన్ పర్ఫెక్ట్ టైమింగ్లో జరిగింది. ఇన్ని రోజులు మనం దేనికోసమైతే వెయిట్ చేస్తున్నామో ఆ పాజిటివ్ చేంజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అలాంటి కొత్త కొత్త డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా చాలా రావాలి. ప్రతి స్టేట్లో ఎక్కడైతే ఇలాంటి రిసోర్సెస్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాడుకోవాలి. మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో భూమి కింద దాగున్న అంతులేని రిసోర్సెస్ని మనం ఎంత బాగా బయటకు తీయొచ్చో ఈ యాండపల్లి ప్రాజెక్ట్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఎక్కడెక్కడైతే కొత్త నిల్వలు ఉన్నాయో వాటన్నిటినీ వెతికి పట్టుకుని బయటకు తీయాలి. అప్పుడే మన దేశం నిజమైన సెల్ఫ్ రిలయంట్గా మారుతుంది. బయట దేశాల్లో వాళ్ళు కొట్టుకున్న, వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు చేసుకున్న, మనం మాత్రం సేఫ్గా, స్ట్రాంగ్గా మన పని మనం చూసుకునేలా ఉండాలి. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన నేషనల్ సెక్యూరిటీ లాంటిది. ఆయిల్ విషయంలో స్వతంత్రంగా ఉంటేనే భవిష్యత్తులో గ్లోబల్ పవర్గా ఎదగగలం. ఈ కొత్త ఆవిష్కరణలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎనర్జీ సెక్టార్లో మనల్ని కొట్టేవాడే ఉండడు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది కదూ. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.